ఓం శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, మనం హ్యాండ్ రైటింగ్ కోర్స్లో ఉన్నాం కదా. డే 1లో హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి డైలీ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేస్తే చాలు, మంచి హ్యాండ్ రైటింగ్ వచ్చేస్తుంది. దీంట్లో డే 1 అని చెప్పేసి నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను, స్లీపింగ్ లైన్ అండ్ స్టాండింగ్ లైన్. ఇప్పుడు డే 2 కోర్సు, డే 3, డే 4 అంటే మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. డే 3లో స్లాంటింగ్ అంటే లెఫ్ట్ సైడ్ స్లాంటింగ్ లైన్ అండ్ రైట్ సైడ్ స్లాంటింగ్ లైన్. డే 3లో కర్వ్స్, లెఫ్ట్ కర్వ్ అండ్ రైట్ కర్వ్. అండ్ డే 4లో డబుల్ కర్వ్స్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ డైలీ అట్లీస్ట్ 2 పేజెస్ కానీ ప్రాక్టీస్ చేయడం కంపల్సరీ అండి. అట్లీస్ట్ 2 పేజెస్ ఈచ్ వన్ ప్రాక్టీస్ చేస్తే చాలు, మంచి హ్యాండ్ రైటింగ్ వస్తుంది. అండ్ మీకు స్పీడ్గా రాయడానికి కూడా బాగా హ్యాబిచ్యుయేట్ అవుతుంది. ఎందుకంటే హాలిడేస్లో ఎక్కువసేపు మనం వర్కౌట్ చేయము. అంటే మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే హోంవర్క్ అని, అసైన్మెంట్స్ అని అలాంటివి ఉంటాయి. సో ఈ 1 మంత్ గ్యాప్లో ఏంటంటే ఎక్కువగా రైటింగ్ ప్రాక్టీస్ ఉండదు కాబట్టి అట్లీస్ట్ ఇలాంటివి ప్రాక్టీస్ చేయండి. వీటితో పాటుగా చిన్న చిన్న వర్డ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మీరు లెఫ్ట్ కర్వ్ చూసుకున్నట్టయితే మనకి సి, డి, ఈ అలాంటి లెటర్స్లో మనకు ఈ లెఫ్ట్ కర్వ్ యూజ్ అవుతుంది. రైట్ కర్వ్ అయితే పి, క్యూ, ఎస్, ఆర్, హెచ్, జే ఇలాంటి లెటర్స్ ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. డబుల్ కర్వ్ కూడా ప్రాక్టీస్ చేయండి. డబుల్ కర్వ్స్ అనేసి ఏంటంటే ఎక్కువగా తెలుగు కానీ లేదా అదర్ లాంగ్వేజ్, హిందీ, సాంస్క్రిట్ అలాంటి లెటర్స్ ప్రాక్టీస్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్.